అందరికీ నమస్కారం. మొదటి శ్లోకంలో అర్జున విషాద యోగంలో కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధమైన కౌరవులు పాండవుల గురించి ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగిన విషయం తెలుసుకున్నాము. ఇప్పుడు రెండవ శ్లోకం అనగా సంజయ ఉవాచ. ఈ శ్లోకంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. సంజయుడు ఇలా చెప్పాడు: ఓ రాజా, పాండవుల సైన్యం యుద్ధానికి చక్కగా సిద్ధమై ఉన్నట్లు చూసిన దుర్యోధనుడు తన ఆచార్యుడైన ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళి ఇలా మాట్లాడాడు. మొదటి శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయుడిని కురుక్షేత్రంలో ఏమి జరుగుతోందని అడిగాడు. ఇప్పుడు సంజయుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం ప్రారంభిస్తున్నాడు. పాండవుల సైన్యం యుద్ధానికి సిద్ధంగా క్రమబద్ధంగా ఉండటాన్ని చూసిన దుర్యోధనుడు వెంటనే తన గురువైన ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళాడు. అక్కడ దుర్యోధనుడు పాండవుల సైన్యం గురించి ద్రోణాచార్యునితో మాట్లాడటం ప్రారంభించాడు. ఇక్కడ నుండి దుర్యోధనుడు మాటల ద్వారా యుద్ధభూమిలో ఉన్న పరిస్థితి మనకు మరింత స్పష్టంగా తెలుస్తుంది. ఈ శ్లోకం మనకు ఒక మంచి విషయాన్ని గుర్తు చేస్తుంది. మన ముందున్న పరిస్థితిని చూసినప్పుడు వెంటనే భయపడకుండా ముందుగా పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. మన జీవితంలో కూడా సమస్యలు ఎదురైనప్పుడు భయంతో కాకుండా ధైర్యంతో మరింత ప్రశాంతమైన మనసుతో వాటిని ఎదుర్కోవాలి. ఇది భగవద్గీత మొదటి అధ్యాయం 2వ శ్లోకం. మరి 3వ శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణాచార్యునితో పాండవుల సైన్యం గురించి ఎలా మాట్లాడాడు అది తదుపరి వీడియోలో తెలుసుకుందాం. శ్రీకృష్ణార్పణమస్తు.